అదుపులోకి రాని బ్లోఅవుట్, రెండో రోజు అగ్నికీలల తీవ్ర తగ్గుదల, శ్రమిస్తున్న ఓఎన్జీసీ బృందాలు అరికట్టేందుకు మరికొన్ని రోజులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో సోమవారం మధ్యాహ్నం నుంచి 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఆరంభమై విషయం తెలిసిందే. మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనుమతులు లేని వసతులతో పనులతో 2745 కోట్లు వృధా. సీమ పేరు చెప్పి ఇదేం నిర్వాహకం జగన్, పెద్దిరెడ్డి కంపెనీలకే పనులు ఇచ్చి దోపిడీ, సీమ ఎత్తిపోతలు ఆగిపోయింది మీ హయాంలోనే కదా. మంత్రి రామానాయుడు నిలదీత, సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, అనుమతులు ఏవి తీసుకోకుండా రాయలసీమకు నీళ్లు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం పనులు చేపట్టి 2745 కోట్లు వృధా చేసింది. అప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకే పనులు అప్పగించి ఉపయోగం లేని పనులన్నీ చేసి 1000 కోట్ల బిల్లులు ఇచ్చేసింది. ప్రజలను నమ్మి అధికారం అప్పగిస్తే అంత దోపిడీ లూటియా మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు జగన్? అనమయ ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా చూస్తూ కూర్చుని 39 మంది మరణానికి కారణమైన మీరు సీఎం ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటూ ఓ పనికి మాలినటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు రామానాయుడు. ఇది పార్టీకి ప్రయోజనమా, ప్రభుత్వానికి ప్రయోజనమా, నష్టమో తెలియాలి. ఎందుకంటే ఓ పక్కన స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది నేనే ఆపిచ్చానని. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు పెద్ద ఎత్తున తరలించుకుపోవడానికి 80 అడుగుల దగ్గరే తరలించుకుపోవడానికి 800 అడుగుల దగ్గరే తరలించుకుపోవడానికి బోల్డ్ అంత ప్లాన్ చేశాడు జగన్, దాన్ని ఆపాను నేను అన్నటువంటిది స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తే చంద్రబాబుతో మాట్లాడానని అవునని ఒప్పుకున్నారు వీళ్ళు. అది ఇక్కడ విచిత్రం. 2745 కోట్లు జగన్ ఖర్చు పెట్టాడన్న విషయాన్ని అంగీకరించారన్నమాట వీళ్ళు. అంటే అది సీమ ప్రయోజనానికి కదా. ఇదివరకు పోతిరెడ్డి పాడినట్లాగే వ్యతిరేకించారు, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించారు. అవతల వాళ్ళతో కుమ్మక్కయ్యి లేదంటే గనక అవతల వాళ్ళకి పేరు రాకూడదన్న ఉద్దేశంతో రాయలసీమ కడుపు కొట్టేటటువంటి ఇట్లాంటి చర్యని సమర్థించుకునేందుకు గేటు కొట్టుకుపోయినటువంటి వ్యవహారాన్ని తీసుకొస్తారు. మరి అంతకుముందు ఆ గేట్లన్నీ మనం కట్టే కదా కొట్టుకుపోయింది, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కాబట్టి జగన్ టైంలో కొట్టుకుపోయిందంటే అంతకుముందు మన టైంలోనే కదా అది కట్టినవి. కాబట్టి ఇట్లాంటి ఇష్యూసే సమస్య. ఏదైతే మెడికల్ పీపీపీ తర్వాత అతిపెద్ద రాంగ్ స్టెప్ ఇదే చేస్తుంది తెలుగుదేశం. బట్ మనం చేస్తున్నంతసేపు అహంకారంతో ఆలోచిస్తే గనక, నిజాయితీ లోపిస్తే గనక దెబ్బ ఆ తర్వాత తగులుతుంది.